ఫోన్ లైన్లో ఉన్నారు పునర్విక తండ్రి సురేష్. సురేష్ గారు నమస్తే అండి. పాపకు ట్రీట్మెంట్ ఎలా జరిగింది? సక్సెస్ఫుల్ అయిందా? సార్ నమస్తే అండి. నమస్తే. వినిపిస్తుందా? ట్రీట్మెంట్ పూర్తయిందా? అవునండి. అవునండి. ఇప్పుడే సార్ ఒక 1 ½ అవర్ అయింది సార్ అంతే. ఓకే. ఓకే. ఇంజెక్షన్ అమెరికా నుంచి తెప్పించారంటున్నారు. నిజమేనా వ్యాక్సిన్? అవునండి. యూఎస్ఏ నుంచి వచ్చింది. ఓకే. ఓకే. లోకేష్ గారు కూడా వచ్చారు. ఆ విజువల్స్ అవన్నీ కూడా చూస్తున్నాం. సో డాక్టర్స్ అంతా కూడా సేఫ్ అన్నారా? సార్. పాప హెల్త్ కండిషన్ ఎలా ఉందన్నారు ఇప్పుడు? ఎస్ సార్. ప్రెజెంట్ బాగుంది. సూపర్ ఉంది. తను కూడా బాగానే రెస్పాండ్ అవుతుంది. హ్మ్. యాక్చువల్‌గా ఎవ్రీ మినిట్ వాళ్ళు మానిటర్ చేస్తూ చూస్తూ ఉన్నారు హ్మ్. ప్రతిదీ. హ్మ్. ప్రెజెంట్ అయితే పాప హెల్తీగా ఉంది సార్. హ్మ్. మేబీ ఇంకొక 4, 5 డేస్ ఇక్కడ అబ్జర్వేషన్‌లో పెట్టుకుంటామని చెప్పి అన్నారు. హ్మ్. రిమైనింగ్ ఎవ్రీ వీక్ చెకప్స్ ఉంటాయని చెప్పి అన్నారు సార్. హ్మ్. ప్రెజెంట్ అయితే తను హెల్తీగా ఉంది. సార్ కూడా ఫస్ట్ స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా మాతో పాటే ఉండి ఇంజెక్షన్ చూసి హ్మ్. మేబీ ఆ ప్రాసెస్ అంతా ఒక 40 మినిట్స్ పట్టింది సార్ ఇంజెక్షన్ బాడీలోకి వెళ్ళడానికి. సార్ ఓకే. మాతో పాటే ఉన్నాడు. చూసి అంత అయిన తర్వాత బయలుదేరారు. ఓకే. ఆ వ్యాక్సిన్ తెప్పించడానికి చాలా కష్టమైందా అండి? ఎలా తెప్పించారు? ఏంటి? ఆ ప్రాసెస్ ఎలా నడిచింది? యాక్చువల్‌గా స్టార్టింగ్ నాకు తెలిసింది ఏంటంటే అమౌంట్ వచ్చిన తర్వాత ఇంజెక్షన్ ఆటోమేటిక్ వచ్చేస్తుందని చెప్పి అనుకున్నాం గానీ అది రాంగ్. ఆల్మోస్ట్ 1 ½ మంత్ పట్టింది సార్. ఇంజెక్షన్ మనం పేమెంట్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడ రావడానికి దగ్గర 2 వీక్స్ పట్టింది. ప్రతిదీ చాలా పద్ధతి ప్రకారంగా అమౌంట్ అంటే మనం అమౌంట్ వాళ్ళకి ఎలా పంపియాలి అని చెప్పి ప్రతిదాంట్లో మనకి స్టార్ టీమ్ ఇన్వాల్వ్ అయ్యి ఏ విధంగా చేయాలో ప్రతిదీ క్లారిటీ తీసుకొని ఫ్రంట్ నుండి చేయించారు సార్. వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్లే ఈ షార్ట్ టైమ్ లో ఇంజెక్షన్ వచ్చేసింది. లేదంటే నార్మల్ వ్యక్తికి ట్రై చేస్తే మినిమం 2-3 మంత్స్ పట్టేలాగా ఉంది సార్. అలాంటి దాన్ని జస్ట్ 1 ½ మంత్ ట్రీట్మెంట్ చేయించారు. ఓకే.